हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। टेररिज्म डाउन डाउन, टेररिज्म डाउन डाउन, टेररिज्म डाउन डाउन, टेररिज्म डाउन डाउन। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। अपने मित्रवर्ती मेरा भारत महान है, मेरा भारत महान है, मेरा भारत महान है। खत्म करो, खत्म करो, दहशतगर्दी खत्म करो, खत्म करो, खत्म करो। दहशतगर्दी खत्म करो। दहशतगर्दों को घर में घुस के मारेंगे, दहशतगर्दों को घर में घुस के मारेंगे, दहशतगर्दों को घर में घुस के मारेंगे। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। जय जवान जय किसान। आगे बढ़ो, आगे बढ़ो, इंडियन आर्मी आगे बढ़ो। आगे बढ़ो, आगे बढ़ो। इंडिया पाकिस्तान 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 मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद जय भारत जय भारत जय भारत जय भारत నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి 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 हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। इंडियन आर्मी आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद उग्रवादम నశించాలి उग्रवादम నశించాలి उग्रवादम నశించాలి उग्रवादम నశించాలి उग्रवादम నశించాలి ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రము కర్నూలులో ఉన్న అందరు ప్రజలు ముస్లింలు కానీ మన హిందూ అన్న తమ్ముడు అందరూ ఇక్కడ వచ్చినాము. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా తర్వాత ఫస్ట్ మేము వీఆర్ ఇండియన్స్, మేము భారతీయులం. మేము భారతీయులం. మొన్న జరిగిన సంఘటన కశ్మీర్లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో మేము దానికి ఖండిస్తున్నాము, అందరం ఖండిస్తున్నాము. ఎందుకంటే మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక ఇన్నోసెంట్ మనిషికి చంపడము మొత్తం కమ్యూనిటీకి చంపినట్ల, ద హోల్ ఆఫ్ హ్యూమానిటీ, మొత్తం మానవతానికి చంపినట్ల. అలాగే ఒక ఇన్నోసెంట్ మనిషికి కాపాడడం మొత్తం లోకానికి కాపాడినట్ల. వాళ్ళు పాపం ఇన్నోసెంట్ అక్కడ పోయారు, వాళ్ళకి చంపారు. దీనికి మేము ఖండిస్తున్నాం. అలాగే అక్కడ ఎవరైతే ఇది అయ్యారో దాంట్లో ఒక మన సోల్జర్ ఉన్నారు, ఆర్మీ సోల్జర్, నేవీ ఆఫీసర్. మేము అక్కడ ఎవరైతే ఇది అయ్యారో, గురి అయ్యారో, బాధలు పడినారో మేము ఇది తెలియజేస్తున్నాం. 140 కోట్ల భారతీయులమందరం మీతో ఉన్నాము, మేమందరం మీతో ఉన్నాము, మీ బాధలో మేమందరం పంచుకుంటున్నాము అని తెలియజేస్తున్నాము. అలాగే మన ఇండియన్ ఆర్మీకి ఈ విషయం తెలియజేస్తున్నాము, మీరు ఏమైనా కానీ ముందుకు రండి, మేమందరం మీతో పాటున్నాము, మొత్తం భారతీయులందరం మీతో పాటున్నాము, కుల మతాలకు అతీతంగా మేము ఫస్ట్ మీకు సపోర్ట్ చేస్తాము. ఇది తెలియజేయడానికి ఈరోజు వచ్చినాము. ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ, మా ఆడబిడ్డలకి, ఆడపడుచులకి, పిల్లలకి, యూత్కి అందరికీ ధన్యవాదములు. ఒక్క వాయిస్ పైన వచ్చేసారు. ఇంకా అవసరం పడితే మన దేశం కోసం ఎప్పుడైనా కేవలం వాయిస్ ఇచ్చేదే కాదు, అవసరం పడితే ప్రాణాలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాను. 2వ తేదీన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని భారతదేశంలో ఉన్నటువంటి మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి భారతీయుడు కూడా బాధపడేటువంటి అంశం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ, మన ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ అందరం కూడా మద్దతు తెలపడానికి 140 కోట్ల భారతీయులు కూడా సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే యుద్ధ భూమికి వచ్చేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది ఉగ్రదాడిని అందరం కూడా
ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు దురాఘాతాలు చేసింది. హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్ అయితేనేమి, ముంబైలో తాజ్ హోటల్లో జరిగినటువంటి సంఘటనలు అయితేనేమి, ఎంతోమంది ఆర్మీ వాళ్ళను పొట్టన పెట్టుకోవడం అయితేనేమి ఇప్పటికే చాలా ఓపికతో ఉపేక్షించాం. కానీ ఇప్పటిగా వాళ్ళను ఉపేక్షిస్తే భారత ప్రజలు మన గవర్నమెంట్ను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడైనా కఠిన నిర్ణయాలు తీసుకొని మరొక్కసారి భారతదేశం వైపు కానీ భారత పౌరులకెళ్ళి కానీ చూడాలంటే కూడా పాకిస్తాన్ ప్రజలు కానీ లేదంటే టెర్రరిస్టులు కానీ భయపడేలాగా మనమందరం కూడా ఈ భారతదేశ ఆర్మీ ముందరి పోవాలి. ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మీరు తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలకు అందరం కూడా మద్దతు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. భారతీయుడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుష్య జాతి అట్లా ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏ రకంగా రూపుమాపాలని చెప్పని ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి కాశ్మీర్లో ఉన్న పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తూ అక్కడ ఉన్న కాశ్మీరీల దెబ్బతీస్తూ వాళ్ళందరినీ కూడా దిగదార్చాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని మరి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ మన మోడీ గారు తీసుకునే ఎటువంటి సైనిక చర్యకైనా కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా వెంటనే ఉండి ఆయనకు ఆమోదం తెలుపుతూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం. పహల్గామ్లో జరిగిన అటాక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఈ టెర్రరిస్ట్ అటాక్ని ఎవరైనా కూడా దే షుడ్ లుక్ అట్ ఇట్ యాజ్ మరీ ఒక దారుణమైన ఘటన అది. మన ప్రభుత్వం ఇంకాస్త ఈ సెక్యూరిటీస్ కానీ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే టైంలో వార్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎవరైనా అందరూ తట్టుకుంటారు, ఇక్కడ అందరూ నిలబడతారు మీతో. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా చూసుకునే బాధ్యత మనదే. కాబట్టి మన మోడీ గారి గవర్నమెంట్ని వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ అస్ వెరీ సీరియస్ స్టెప్స్ ఫార్వర్డ్. అండ్ చనిపోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి చెప్పగలిగేది ఎవరు ఏం చేయలేరు, అందరూ దగ్గర ఉంటా అంటారు, కానీ నిజంగానే కుదిరినంత అందరూ చేస్తారండి. వీ హోప్ దిస్ మార్క్స్ యాజ్ అ డే వేర్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ఇండియా. ఇటువంటివి మళ్ళా జరగకుండా అది పాకిస్తాన్ కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి హూ డిడ్ దిస్ అటాక్, వాళ్ళు ఆన్సరబుల్ ఉండాలి, వాళ్ళని ఆన్సర్ చేయమనాలి. అది ఎలా ఏంటి అనేది వీ షుడ్ టేక్ అ లుక్ అట్ ఇట్. థ్యాంక్ యూ. జై सब्र जमील अता फरमा मौला। अल्लाह वो सब हमारे हिंदुस्तानी है मौला, मजहब से कोई ताल्लुक़ नहीं मौला, पहले हमारे हिंदुस्तानी है मौला। अल्लाह उनके जितने भी पसमानदागान हैं, उनके बेटे बेटियां वगैरह, उनको सब्र जमील अता फरमा मौला। और मौला हम सब मिलके ये बात का इजहार कर रहे हैं, सारी दुनिया को ये बता रहे हैं, मुसलमान दुनिया के किसी भी कोने में हो दहशतगर्द नहीं हो सकता मौला, और ना हमारा किसी दूसरे पड़ोसी मुल्क से कोई ताल्लुक़ है मौला। हम हिंदुस्तानी हैं, मुसलमान हैं, हिंदुस्तानी हैं। हम देश के लिए एक तरफ हमारी आँख कुरान मजीद है, तो हिंदुस्तान का संविधान हमारे लिए दूसरी आँख की तरह है मौला। हम दोनों को बराबर लेके चलते हैं मौला, ना हम किसी को ये करते हैं मौला। हमारे मुसलमानों के तकलीफों को समझने की तौफीक नसीब फरमा, और वहाँ पर जितने लोग मौला शहीद हुए
उसमें बचाने वाले भी ज़्यादा मुसलमान ही थे मौला। इस बात को भूल रहे हैं मौला। अगर मुसलमान और इंडियन आर्मी वहाँ कोशिश ना करती तो और भी ज़्यादा लोगों की जाने जाते मौला। अल्लाह ये सोच समझने की तौफीक नसीब फरमा। यहाँ पर हम जो जुड़े हैं मौला, हम सबको कबूल फरमा। और मौला इनको जो दहशत गर्दाना हमला किए हैं मौला, उनको कैफर किरदार तक पहुँचा दे मौला। अल्लाह ऐसी बदतर मौत नसीब फरमा, किसी जानवर को भी नसीब ना हो मौला। ये लोग जानवरों से भी बदतर है मौला, इनका कोई मजहब नहीं मौला। अल्लाह हमारी दुआओं को तो अपने रहम से, करम से, फजल से प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े वसीले में कबूल फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। भाई ఇక్కడ వచ్చిన అన్న అక్కడ ఇక్కడ కొండారెడ్డి గురించి కళ